ధ్యానం తీసుకున్న మహాత్మై యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. సత్య గ్రంథంలో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయం. యేసునికి స్తోత్రం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని పరిశుద్ధ నామమున దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు గురించి యోహాను భక్తుడు పరిచయం చేస్తున్నాడు. యేసు ఎవరై ఉన్నారు? ఈ లోకమునకు ఒక మనిషిగా ఈ లోకములోనికి ప్రవేశించాడు. ఒక కన్యక ద్వారా గర్భము ద్వారా లోకములోనికి వచ్చాడు. ఆమె యేసు ప్రభు కన్యకు పుట్టాడన్న సంగతి యేసుకు మరియకు యోసేపుకే తెలుసు. మిగతా లోకానికి ఎవరికి తెలియదు. అందరూ యోసేపు కుమారుడే మరియ కుమారుడే అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నది, ఎవరై ఉన్నది, ఎక్కడి నుండి వచ్చాడు? ఈయన ఈ లోకానికి శరీరధారిగా రాకముందు ఎక్కడ ఉండే, ఏమై ఉండే, ఎట్లా ఉండే, ఏ స్థితిలో ఉండే? దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా నేడు కూడా చాలా మంది క్రైస్తవులకు అర్థం కాదు. చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, అవును ఈ లోకానికి పుట్టాడే అంటాడు. పుట్టాడు కాదు, ఆయన లోకానికి వచ్చాడు. పుట్టిందంటే అర్థం ఏమొస్తుంది? అంతకుముందు లేడు. మనకు ఎవరికైనా ఎవరికైనా కొడుకు పుడితే అంతకుముందు ఉండేనామా? లేడు. పుట్టినప్పుడే కదా, పుట్టినప్పుడే వచ్చాడు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాడు. ఆయన మరియకు పుట్టినప్పుడే ఉన్నవాడు కాడు. ఆయన ఎప్పటి ముందో భూమికి పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు. జగత్తు పునాది లేకముందే ఆయన ఉన్నవాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగినవి అన్న సత్యాన్ని యోహాను భక్తుడు తెలియపరుస్తూ, ఈ యేసు ఏమై ఉన్నాడంటే ఆయన దేవుని వాక్యమై ఉంది. నోట్లోకి వస్తున్న మాట, దేవుని నోట్లోకి వస్తున్న మాట, ఆ మాట అయి ఉండే దేవుని ఆయన వాక్యమై ఉంది. ఆ వాక్యము దేవుని దగ్గర ఉండి, ఆ వాక్యము కూడా దేవుడై ఉండి, ఆ వాక్యమే సమస్తాన్ని కలుగజేసి కలుగునుగా కందగంత వాక్యమే. వాక్యాన్ని బట్టి భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు సమస్తము కలిగినవి దేవుని వాక్కు ద్వారా. ఆ వాక్యమైన దేవుడు, వాక్కు అయిన దేవుడు. అప్పుడు ఆయనకి ఇటువంటి యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి రూపం లేదు. ఇటువంటి రూపం ఏం లేదు. అక్కడ లోకానికి వచ్చినప్పుడు ఆ రూపమును ధరించాడు, ఆ పేరు పెట్టుకున్నాడు. అంతకుముందు ఆ పేరు లేదు ఆయనకు. లోకములకు వచ్చినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెడతావని మనకు చెప్పాడు. కనుక ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టబడి, ఆయన లోకానికి వచ్చినప్పుడు శరీరమును ధరించుకొని వచ్చాడు. ఆయన లోకానికి వచ్చినప్పుడు కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక యేసు ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన పుట్టిండు కనుక పండుగ చేసుకుందాం, ఆయన చచ్చిపోయాడు పండుగ చేయించుతాం. ఈ రెండే మనకు అర్థమయ్యేది, క్రైస్తవులకు అర్థమయ్యేది. పుట్టిన పండుగ చేసుకోవాలి, చచ్చిన రోజు పండుగ చేసుకోవాలి, బర్త్డే చేసుకోవాలి, డెత్ డే చేసుకోవాలి. ఎవరైనా ఎందుకు వచ్చిండు, ఈ సత్యాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఈ విషయాలను మనం గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అందులో ఒక విషయం ఏంటంటే, మన చదివిన 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభులో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులమైన మనకు వెలుగునిస్తుంది. యేసు ప్రభులో ఉన్న జీవము ద్వారా మన జీవితంలో వెలుగు వస్తుందంట. మనకు వెలుగు వస్తుంది. యేసు ప్రభు లోకానికి వెలుగు, మనుషులకు వెలుగు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకమంతా ఎలా ఉన్నది? చీకటితో ఉన్నది. చీకటి
అనగా చీకటి అనగా పాపముతో ఉన్నది. చీకటి అనగా పాపమునకు గుర్తు, వెలుగు అనగా పరిశుద్ధతకు సూచన. యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఇవన్నీ మూసి లైట్ పనిచేస్తే చీకటి ఉంటుంది. ఒక లైట్ వేసే కదా, లైట్ ద్వారా చీకటి తొలగిపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది, ఇక్కడ వెలుగు వచ్చేస్తుంది. అనగా ఈ లైట్ బల్బు ద్వారా మనకు వెలుగు వచ్చింది. అలాగే యేసు ప్రభు లోకానికి వచ్చిన ద్వారా మనుషులకు వెలుగు వెలుగు వెలుగు. మనుషులో ఉన్న పాపమును తీసివేయటకై యేసు లోకానికి వచ్చాడు. చీకటిని తొలగించడానికి లోకానికి వచ్చాడు. ఆ చీకటిని తొలగించడానికి ఏ కావాలి? జీవము కావాలి. జీవం. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. నీకు నాకు లోకములో వెలుగు కావాలి. లేదా మనమందరం కూడా చీకటే. నీకు నేను అందరం కూడా, మనుషులందరూ కూడా చీకటే. పాపులమే మనము. మనలో ఉన్న పాపమును తొలగించాలంటే, తీసివేయబడాలంటే, పాపస్థితి దూరమైపోవాలంటే యేసు ద్వారానే మన పాపస్థితి దూరమైపోతుంది. మన చీకటి తొలగిపోతుంది. యేసు ద్వారానే మనలో వెలుగు వస్తుంది. వెలుగు వస్తుంది. ఆయనలో ఉన్న వెలుగు. 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తున్నది. చూడండి, నిజమైన వెలుగు ఉన్నది. ఎందుకు నిజమైన వెలుగు అంటున్నాడు ఇక్కడ? ఎందుకంటే ఆ 8వ వచనంలో చూస్తాము. అక్కడి బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈయనే క్రీస్తు అనుకుంటున్నారు. బాప్తిసం ఇచ్చి యోహానే రాబో క్రీస్తు మెస్సయ్య ఈయనని అనుకుంటుంటే, అప్పుడు యోహాను తనను గురించి తాను తగ్గించుకొని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నవాడు. యోహాను యేసు ప్రభువును గురించి లేక నిజమైన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చినవాడు. ఈరోజు కూడా దేవుని సేవకులు కానీ, దేవుని యొక్క కాపరులు కానీ, గొప్ప గొప్ప బోధకులు కానీ ఎవ్వరూ నిజమైన వెలుగు కారు. నిజమైన వెలుగు కారు. వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకై దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటకై లోకానికి పంపబడిన వారు, లోకానికి యేసు గురించి తెలియపరచవలసిన వారు. అంతేకాని వారే నిజమైన వెలుగు, మేమే నిజము, మా ద్వారానే, మేము ప్రార్థన చేస్తేనే మా ద్వారానే జరుగుతున్నాయి అని వారు చెప్పుకోవడము, ప్రజలు కూడా వారినే గణపరచడం, యేసును గణపరచడం మర్చిపోయారు. యేసు నామాన్ని మహిమపరచడం మర్చిపోయారు. నిజమైన వెలుగున్న దేవుడు కదా, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తున్నది. నిన్ను నన్ను వెలిగించేది నిజమైన వెలుగు అనగా యేసు ప్రభు. యేసు ప్రభు నిజమైన వెలుగై ఉన్నాడు. ఇంకే మనుష్యుడు కూడా నిజమైన వెలుగు కాడు. ఎవరు కూడా నిజమైన వెలుగు కాదు. లోకంలో మనము కూడా దేవుని చేత వెలిగించబడిన వారమే. వెలిగించబడిన వారం మనము నిజమైన వెలుగు కాదు. మనం వెలిగించబడితే వెలిగిన వారం. వెలిగించబడాలి. మనం ఎవరి ద్వారా మనము వెలిగించబడాలి? నిజమైన వెలుగు ద్వారా మనం వెలిగించబడాలి. నిజమైన యేసు ప్రభు ద్వారా మనం వెలిగించబడితే మనము వెలుగుతూ ఉంటాం. మన దీపాలు వెలుగుతూ ఉంటాయి, మన దివిటీలు వెలుగుతూ ఉంటాయి. కనుక దేవుని పిల్లారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకానికి యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. లోకానికి యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. చూడండి, ఆ యొక్క యోహాను సువార్తలోని 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి యుండునని వారితో చెప్పాడు. యేసు ప్రభువు తనని గురించి తాను చెప్పుకుంటున్నాడు.
వెలుగును, లోకమునకు నేనే వెలుగు. ఎవరైనా వెలుగులో జీవించాలంటే నన్ను వెంబడించాలి. ఎవరైనా వెలుగుతూ లేక పరిశుద్ధంగా ఉండాలంటే వాడు నన్ను వెంబడించాలి. అనగా యేసు ప్రభు వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. యేసు ప్రభుని వెంబడించమంటే యేసు ప్రభు వాక్యాన్ని వినడం, పాటించడమే. వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించడం, యేసు ప్రభుని వెంబడించడం. అప్పుడు మనము నిజమైన వెలుగు ద్వారా వెలిగించబడతాం. ఎవడైనా నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండదు. జీవపు వెలుగు ఇది. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. ఈ జీవములో నుండి వచ్చే వెలుగు, జీవములో నుండి వచ్చే వెలుగు మనం పొందుకోవాలి. జీవింపచేసే వెలుగు ఇది. ఇది సూర్యుడి నుండి వచ్చే వెలుగు కాదమ్మా. లైట్ వేస్తే, పెద్ద పెద్ద లైట్ వేస్తే వచ్చే వెలుగు కాదు ఇది. ట్యూబ్ లైట్ వేసి లైట్ వేస్తే వచ్చే వెలుగు కాదు అంటే అటువంటి వెలుగు కాదు. ఇది జీవపు వెలుగు, జీవింపచేసే, మనల్ని పరలోకాల్లోనికి చేర్చేది వెలుగు. ఎందుకంటే పరలోకం అంతా చీకటి ఉండదు, చీకటే ఉండదు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చీకటి లేదు. అక్కడ వెలుగే వెలుగు. గొర్రెపిల్లయ్యే అక్కడ దీపం. దేవుని మహిమయ్య అందులో ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో ఎల్లప్పుడూ వెలుగే ఉంటుంది. అనగా అంత పరిశుద్ధతే ఉంటుంది. వెలుగు అంటే పరిశుద్ధత అని చెప్పాను కదా. అక్కడ అంత పరిశుద్ధతనే ఉంటుంది. మరి అక్కడికి మనం వెళ్ళాలంటే మనం కూడా వెలుగుతోనే ఉండాలి. వెలుగుతోనే మనం అందులోకి వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో అంటారు, భూరాజులు తమ వెలుగును తీసుకుని అందులోకి వచ్చేవారు. భూమిలో నుండి కొనబడిన దేవుని సంఘము మనల్ని రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ జనాంగముగాను చేశాడు. ఈ వెలుగును, ఈ పరిశుద్ధతను తీసుకొని పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళబోతున్నాము కనుక ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హులముగా మనము కావాలంటే ఇక్కడ మనం వెలిగించబడాలి. వెలిగించాలి. ఇక్కడ అక్కడ ఒక లైట్ ఉంది. ఆ లైట్లో ఉన్నది లైటు వెలిగిస్తే వెలుగుతుంది అది. కానీ ఇప్పుడు స్విచ్ చేస్తే అందులో వెలుగు వస్తుంది. వెలిగించాలే మనం దాన్ని. ఇది వెలిగించాలి కనుక ఇది వెలుగుతుంది. దీన్ని స్విచ్ చేసే కనుక ఇది వెలుగుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, మనందరిలో కూడా వెలుగు రావాలంటే, మనందరం కూడా వెలగాలంటే నీవు నేను ఒక్కొక్కరు ఒక దివిటి లాంటి, ఒక దీపం లాంటి వాడు. మనం వెలగాలి. వెలగాలంటే యేసు ప్రభు జీవం ఉండదు. నిజమైన వెలుగు ఉంటుంది. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. నిజమైన వెలుగు ఉండేది. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుంది. నిజమైన వెలుగు యేసు యొక్క వెలుగు, యేసు యొక్క జీవం లోకములోనికి వచ్చి నన్ను వెలిగించుదేవా అంటే నేను వెలిగిస్తున్నాను. అప్పుడు నువ్వు వెలుగుతావు. నీ దీపం వెలుగుతుంది, నీ జీవితం వెలుగుతుంది, నీ చీకటి తొలగిపోతుంది, పరిశుద్ధత నీకు వస్తుంది, పరిశుద్ధ ప్రవర్తన మనలో వస్తుంది, పాపము తొలగిపోతుంది, పరిశుద్ధమైన జీవితం వస్తుంది. యేసు రక్తం ద్వారా, యేసు ఆత్మ ద్వారా దేవుడిలారా మన జీవితాలు పరిశుద్ధపరచాలి. కనుక యేసు ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. ఎవరి ద్వారా మనం పరిశుద్ధపరచబడాలంటే నిజమైన వెలుగు ద్వారా. యేసయ్య అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. యేసు ప్రభు మాత్రమే లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో నడుచునని చెప్తున్నాడు. 9వ అధ్యాయం 5వ వచనం కూడా చదువున్నాం. 9వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. చాలు. యేసయ్య అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. యేసయ్య ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా? 30 సంవత్సరాలు అయితే ఆయన దేవుని పరిచర్య చేయకుండా 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య, తండ్రి చిత్తాన్ని చేస్తూ, స్వార్థ ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ ఆయన లోకంలో సంచరించాడు. అప్పుడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు. ఇప్పుడు ఆయన చనిపోయాడు.
వెలుగు చనిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన లోకానికి ఎట్లా వెలుగు? లోకానికి వెలుగు కావాలి. లోకంలోనికి వెలుగును తీసుకొని పోవాలి. లోకంలో వెలుగు లేదు. ఇప్పుడు కూడా లోకంలో వెలుగు లేదు. ఇప్పుడు కూడా అనేకులు పాపులుగానే ఉన్నారు, పాప జీవితంలోనే ఉన్నారు, లోక జీవితంలోనే ఉన్నారు. ఇంకా నేను కూడా కోట్ల కొలది మన దేశ ప్రజలు ఇంకా పాపంలోనే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు. అటువంటి వారికి వెలుగు ఇవ్వాలి, వెలుగును తీసుకొని వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగుని చెప్పిన యేసు ప్రభు లోకంలో నుంచి వెళ్ళిపోయాం. ఇప్పుడు లోకానికి వెలుగు లేదు, వెలుగు లేదు. లోకానికి వెలుగు ఇవ్వాలంటే ఎట్లా ఎట్లా ఎవరు ఇవ్వాలి లోకానికి వెలుగు? మరలా యేసు ప్రభు రావాలా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లోకంలోంచి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు తన శిష్యులను ఆయన బలపరిచాడు, తనను నమ్ముకున్న వారిని బలపరిచాడు, తనను వెంబడిస్తున్న వారిని బలపరిచాడు, వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. తాను వెలుగై ఉన్న దేవుడు లోకంలోంచి వెళ్ళిపోకముందే, లోకంలో నుంచి వెలుగు తీయబడకముందే, లోకంలో నుంచి వెలుగు పైకెత్తబడక మునిపే తను నమ్ముకున్న బిడ్డలను, తను విశ్వసించిన వారిని ఆయన సిద్ధపరిచి ఆయత్తపరిచి ఆయన వారిని వెలిగింప చేసుకున్నాడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు చాలు చాలు. యేసయ్య అన్నాడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగు. ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? తన శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులను అంటున్నాడు, మీరు లోకానికి వెలుగు. ఇప్పుడు నువ్వు లోకానికి వెలుగు. దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఇప్పుడు ఈ లోకంలోనికి వెలుగై ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలో నుంచి తీయబడింది. లోకానికి వెలుగు కావాలి. యేసయ్య తన శిష్యులను, తనను వెంబడించిన శిష్యులను, తన శిష్యులు ఆయన జనసము కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు. మొదటి వచనములు, ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు, వారికి ఇలాగ తెలియపరుస్తున్నాడు, తన శిష్యులకు బోధ చేస్తున్నాడు. అనేకమైన బోధలు చేసిన తర్వాత తన శిష్యులకు ఒక బాధ్యతను అప్పగించేశాడు. మీరు ఇప్పటి నుంచి లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఇప్పుడు లోకానికి వెలుగునిచ్చేవారుగా మీరు ఉండాలి. ఎలాగ వీళ్ళు లోకానికి వెలుగుగా ఎలాగ మార్చబడాలి? ఇప్పుడు యేసయ్య లోకానికి ఎలాగ వెలుగై ఉన్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైంది. యేసయ్యలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఇప్పుడు యేసయ్య మనల్ని వెలుగమంటున్నాడు, మనల్ని లోకానికి వెలుగుగా చేశాడు. మనము లోకములో వెలిగించేవారుగా ఉండాలంటే మనలో కూడా ఏం రావాలి? జీవము రావాల్సిందే. ఆయన జీవం మనలోనికి రావాల్సిందే. ఆయన జీవాన్ని మనం పొందుకోవాల్సిందే. ఆ జీవము లేకపోతే మనం కూడా వెలిగించబడము. ఆ జీవం మనం కలిగి ఉంటేనే మనం వెలుగుతున్న వారంగా ఉంటాం. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తున్నది. ఆయన ద్వారా వెలిగించబడితేనే మనము వెలుగుతాం. ఆయన శిష్యులకు ఇప్పుడు వెలుగుగా ఉండమని ఆయన బాధ్యతను అప్పగించేశాడు. ఇప్పుడు వారు వెలగాలి. ఎందుకొరకు వెలగాలి? అసలు ఎందుకొరకు వెలగాలి? ఎందుకొరకు వెలిగించబడాలి? అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం చదివిన కదమ్మా. 16 వచనం చదువు. మనుషులని సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మన సత్క్రియలను చూస్తారు, మంచి క్రియలను చూస్తారు. అంతకుముందు మన క్రియలు సత్క్రియలు కావు, మనం పాపులం, పాపక్రియలు మనవి. ఇప్పుడు మనం వెలిగించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, చీకటి తొలగిపోయింది, పాపం తొలగిపోయింది. మనలో వెలుగు ఫలములు వస్తున్నాయి. వెలుగు ఫలము
వెలుగు మనం వెలిగించబడితే మనలోంచి వెలుగు ఫలం వస్తాయి, సత్క్రియలు వస్తాయి. మనుష్యులని సత్క్రియలను చూసి ఎవరిని మహిమపరుస్తారు? పౌలన్న చాలా మంచోడు, చాలా భక్తిపరుడు. కాదు కాదు కాదు, నా మంచి క్రియలు చూసి, నా మంచి జీవితాన్ని చూసి పరలోకమందున్న నా తండ్రిని మహిమపరచబడాలి. ఎందుకో నాలోనే సత్క్రియలు నా నుంచి నా వలన కలిగినవి కావివి, నా స్వభావానికి కావివి, నా స్వభావాన్ని బట్టి వచ్చిన మంచి జీవితం కావివి. యేసు ద్వారా వెలిగించబడితే వచ్చిన సత్క్రియలివి. యేసు నన్ను వెలిగించినందుకు నాలో నుండి వచ్చిన సత్క్రియలివి. కనుక నాకు మహిమ కాదు, పరలోకమందున నా తండ్రి మహిమపరచబడాలి. మనుషులు నా తండ్రిని మహిమపరచబడాలి. నన్ను పరిశుద్ధపరిచిన, నన్ను వెలిగించిన యేసును మహిమపరచబడాలి. యేసును మహిమపరచబడుటకే మనం వెలిగించు వారముగా ఉండాలి. అదే యోహాను అదే చెప్తున్నాడు, బాప్తిసం ఇచ్చి యోహాను, అయ్యా నేను వెలుగును కాను, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినట్టు నేను వచ్చాను. ఆ వెలుగు గురించి నేను మీకు తెలియపరచుటకు వచ్చాను, పరిచయం చేయటకు నేను వచ్చాను. నేను ఆ వెలుగును కాదు. దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఉన్నది. అది ఒక్కొక్క మనిషిని వెలిగిస్తున్నది. మనం వెలిగించబడే వారుగా యేసు చేత వెలిగించబడితేనే తప్ప మనం పరిశుద్ధంగా మనం జీవించలేం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటున్నాడు. మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట చూస్తాము. 5వ వచనం చూడమ్మా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. మనం ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభుతో కూడా ఉన్నాము, యేసయ్య కూడా మాలో ఉన్నాడు, మేము యేసుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఇంకా మనము చీకటిలోనే, చీకటి అనగా పాపమని. ఇదిగో ఆ 7వ వచనంలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తుండ. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, ఇక్కడ యేసు రక్తములో ద్వారా మన పాపము నుండి పవిత్రత కలుగుతుంది, అనగా చీకటి నుండి వెలుగు కలుగుతుంది అని అర్థం. యేసు రక్తము ద్వారా పాపము తొలగిపోయి పరిశుద్ధత కలుగుతుంది. చీకటి మన పాత జీవితం, పాత యొక్క ప్రవర్తన, ఇది మనలో నుండి తొలగిపోతుంది. వెలుగు వస్తుంది, మనలో పరిశుద్ధత వస్తుంది. పాపం అనగా చీకటి, పరిశుద్ధత అన్న వెలుగు. ఇది యేసు రక్తము ద్వారా నిజమైన వెలుగు. అది ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ఆయన రక్తము ద్వారా మన చీకటి తొలగిపోతున్నది. చీకటి తొలగిపోవుటయే వెలుగు వచ్చుట, వెలుగు వచ్చుటయే చీకటి తొలగిపోవుట. చీకటి ఎందుకు తొలగిపోతుంది? వెలుగు వస్తేనే కదా, లైట్ తెస్తేనే కదా ఇక్కడ చీకటి పోయేది. వెలుగు రాకపోతే చీకటి పోదు, చీకటి ఇక్కడే ఉంటుంది. యేసు ద్వారా మనం వెలిగించబడకపోతే మన పాపం ఉంటుంది, పాపం ఉండి తీరుతుంది. ఈ పాపం మనలో నుండి పోవాలంటే, పాప జీవితం మనలో పోవాలంటే యేసు మనలోనికి రావాలి. యేసు రక్తం ద్వారా మనం కడగబడాలి. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది. యేసు రక్తము ద్వారా మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది. చీకటి తొలగిపోయినంత మాత్రాన సరిపోయిందా? మనం వెలగాలే. మనలో ఇంతవరకు నేను చేసిన అప్పులన్నీ తీర్చేశాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను అప్పులు చేసుకున్నాను, దయామయుడై వచ్చేసి నా అప్పులన్నీ తీర్చేశాడు. అయిపోయిందా? ఇంకా నాకు అప్పులన్నీ తీరిపోయినాయి అంటే సరిపోయిందా? ఇప్పుడు మరలా నేను సంపాదించుకోవాలి కదా, నాకంటూ నేను సంపాదించుకోవాలి కదా. నేను సంపాదించుకోవాలంటే ఇప్పుడు నేను కష్టపడాలి కదా. ఇక్కడికి దేవుని బిడ్డలారా, యేసయ్య
మన చేసిన పాపాలన్నీ కడిగి వేసేసింది. ఇప్పుడు మనం వెలిగించబడాలి, పరిశుద్ధులుగా చేసింది. పరిశుద్ధ జీవితమును మనం జీవించాలి. మన వెలుగు అందరికీ తెలియపరచాలి. లోకానికి మనం వెలుగుగా కనబడాలి. కనుక మనం వెలిగించబడాలి. పరిశుద్ధపరచబడిన మనము వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనలు వెలుగు నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మనలో వెలుగు ప్రకాశము రాదు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మన జీవితంలో యేసు నామాన్ని మహిమపరిచే ఆ యొక్క బుద్ధులు మనలో రావు. లేదా ఎంత మనం మంచి పనులు చేస్తున్నా మన సొంత ఘనత, మన సొంత యొక్క పేరు కొరకు, మన సొంత మహిమ కొరకే ప్రయాసపడతా. నేడు అదే జరుగుతుంది మనుషులలో. ఏది చేసినా తమ ఘనత, తమ యొక్క పేరు, తమ యొక్క గొప్పతనం. దేవుని బిడ్డారా, తండ్రి నామం మన ద్వారా మహిమపరచు. మనుషులు మీ సత్క్రియలను చూసి, మీ మంచి క్రియలను చూసి, మీ మంచి ప్రవర్తన చూసి, మీ వెలుగును చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మన వెలుగు ప్రకాశించబడాలి, వెలుగుతూ ఉండాలి. మనం ఒక దీపం వెలుగుతూ ఉండాలంటే దీపంలో నూనె కావాలి కదా. ఇప్పుడు లైట్లు పోయినాయి, ఎందుకు పోయినాయి? పవర్ లేదు. పవర్ శక్తి లేదు. కరెంటు పవర్ లేదు. ఆ పవర్ వచ్చాకనే లైట్ మళ్ళీ వెలుగుతుంది. పవర్ తీసేయగానే లైట్లో ఆ బల్బులో ఉన్న లైట్ మరలా పోతుంది. పవర్ను బట్టే లైట్ బ్రైట్గా వస్తుంది, వెలుగు వస్తుంది. పవర్ లేకపోతే వెలుగు రాదు. నూనె ఉంటేనే దీపం వెలుగుతుంది. నూనె లేకపోయిందా దీపం మారిపోతుంది. దేవుని బిడ్డ, మనం వెలుగుతూ ఉండాలి. లోకానికి వెలుగునిస్తూ ఉండాలి. మనం వెలుగుతూ ఉండాలి, లోకానికి వెలుగిస్తున్నారు. అదే విషయాన్ని ఆ మత్తయి సువార్త మనం ఇందాక చదివిన 7వ అధ్యాయంలో మనం చూసిన మాట. 5వ అధ్యాయం మరలా చదవము. 15వ వచనం చదువు. 5:15. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చాలు. మనుషులు దీపమును వెలిగించి, దీపము అనగా మన జీవితం. దీపం అనగా మన జీవితం. మన జీవితాలు యేసు ప్రభు ద్వారా వెలిగించబడి మనం వెలిగించబడి కొంచెం క్రింద, మంచం క్రింద మనం ఉంటే సరిపోదమ్మా. మన కొంచెం క్రింద ఉండేటందుకు కొరకు కాదు, మన ఇంట్లో ఉండేటందుకు కొరకు కాదు, మన రూమ్లో మనం ఉండేటందుకు కాదు, మన చర్చిలోనే మనం ఉండేటందుకు కాదు. అందరికీ వెలిగివ్వాలి. నీ ఇంటి నుండి వారందరికీ వెలిగివ్వాలి. నీ కుటుంబంలో ఉన్న వారందరికీ వెలిగివ్వాలి. నీ సంఘంలో ఉన్న వారందరికీ వెలిగియాలి. నీ ఇరుగు పొరుగు ఉన్న వారందరికీ వెలిగివ్వాలి. నీ మంచి జీవితం కనపరచబడాలి. యేసు ప్రభు ద్వారా వెలిగించబడిన నీవు, నా మటుకు నేను భక్తి ఉంటాను, నా మటుకు నేను ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను కాదు. ఎందుకొరకు కాదు మనల్ని వెలిగించింది. ఈ లైట్ పెట్ట మీద నా అంతకి నేనే లైట్లు నేను వెలుగుతా అంటే సరిపోతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వెలిగియనికి పెట్టండి లైట్. కరెంట్ ఇంట్లో పోయినప్పుడు ఏం చేస్తాం? ఒక క్యాండిల్ వెలిగిస్తాం. అది ఇంట్లో అంతవరకు అందరికీ వెలిగించిన కొరకు పైన పెడతాం. దాన్ని తీసుకొచ్చి కింద పోయి టేబుల్ కింద పెట్టు. మన జీవితాలు కూడా అట్లా ఉండకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితం అలాంటి స్థితిలో ఉండకూడదు. అందరికి వెలిగించులాగున పైకి మనకు కనబడాలి. దాచుకోకూడదు, సిగ్గుపడకూడదు. చాలాసార్లు మనం సిగ్గుపడుతుంటాం. ఏమనుకుంటారేమో, ప్రార్థన చేస్తేమనుకుంటారేమో, పెద్దగా చేస్తేమనుకుంటారేమో. లేదు, దేవుడికి మన వెలుగు, లోకానికి వెలుగు. మీరు లోకములకు వెలుగై ఉన్నారని యేసయ్య మనల్ని ఆ స్థానంలో పెట్టాడు. ఇప్పుడు యేసయ్య లోకానికి వెలిగించాడు, యేసయ్య వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ స్థానంలో నన్ను తెచ్చిపెట్టాడు. నువ్వు లోకానికి వెలుగు. ఇప్పుడు ఈ బల్బు ఉంటే యేసయ్యని, ఈ బల్బు పరలోకానికి వెళ్ళిపోయింది. ఏం చేశాడు? ఆ బల్బు స్థానంలో నన్ను తీసుకుపోయి పెట్టేశాడు. నువ్వు వెలిగి ఈ లోకానికి. ఇప్పుడు నువ్వు ఆ బల్బు లోకానికి వెలిగించాలి అని యేసయ్య మనల్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన
ఆయన జీవముతో వెలిగించాడు, ఆయన పరిశుద్ధాత్మతో వెలిగించాడు, ఆయన రక్తముతో మన పాపములు, మన చీకటి తొలగించేశాడు, మన అపరాధములన్నీ తొలగించి పరిశుద్ధపరిచి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని వెలిగింపచేశాడు. ఇప్పుడు నువ్వు లోకానికి వెలిగి, ఇప్పుడు నువ్వు లోకానికి దేవుడి ద్వారా నీ క్రియలు కనపరచాలి. అనేకులను వెలుగులోకి గుంజుకొని రావాలి. వారి జీవితంలో ఉన్న చీకటి తొలగింపచేయాలి. వారి బ్రతుకులో ఉన్న పాపాన్ని దూరపరచడానికే నువ్వు ప్రయాసపడాలి. ఇదే మనకు దేవుడు అప్పగించిన బాధ్యత. యేసయ్య ఉన్న స్థానంలో నువ్వు ఉన్నావు. యేసయ్య చేసిన పరిచర్యను నీవు ఇప్పుడు కొనసాగించాలి. యేసయ్య వెళ్ళిపోయిండు, ఇక అయిపోయింది, ముగించబడింది అని సాతానుడు చాలా సంబరపడి ఉంటాడు, సంతోషపడి ఉంటాడు. వచ్చి చచ్చిపోయి లేచి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇక ఈ లోకంలో స్వార్థ ప్రకటించేవాడు ఎవ్వడు లేడు, రోగులను స్వస్థపరచాడు ఎవడేం చేయడని సాతానుడు సంతోషపడ్డాడు. యేసయ్య వెళ్ళిపోయి తన జీవాన్ని పంపించాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. ఒక్కొక్కరిని వెలిగిస్తున్నది పరిశుద్ధాత్ముడు వచ్చి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోని చూద్దాం రండి. యేసయ్య వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముని లోకానికి పంపించినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 2వ అధ్యాయం 2వ వచనం చదువు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. దేవుని బిడ్డలారా, అందరూ కనిపెడుతున్నారు పరలోకము నుండి జీవమును పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, వెలిగించబడాలని. యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. ఆ వెలుగు మేము వెలిగించబడాలంటే వారు యేసయ్య దగ్గర కనిపెడుతున్నారు. అయ్యా, మమ్మల్ని వెలిగించు నాయన, నీ రక్తము ద్వారా మా పాపములను పరిహరించావు, మమ్మల్ని పరిశుద్ధపరచావు. ఇప్పుడు మాలో నుంచి వెలుగు రావాలి. ఆ వెలుగు కొరకే కనిపెట్టమన్నాడు యేసయ్య. పై నుండి శక్తిని పొందుకోవాలి, పై నుండి జీవాన్ని పొందుకోవాలి. ఈ జీవము మనకు వెలుగునిచ్చే జీవం, ఇది వెలిగించే జీవం. ఇది ఈ జీవము వెలిగించే జీవం. వారందరూ కనిపెడుతున్నారు, ఆ జీవము కొరకే కనిపెడుతున్నారు, ఆ పరిశుద్ధాత్మ జీవము కొరకే కనిపెట్టుచుండగా పరలోకము నుండి పరిశుద్ధమైన జీవం దిగి వచ్చేసి అందరిపై ఎవరెవరు కనిపెడుతున్నారు వారందరి పైనకి వచ్చేసి కనిపెడుతున్న వారిపై, కనిపెట్టకుంటే కాదు, నేను వెలగాలి, లోకానికి వెలిగివ్వాలి అని ఆశతో కనిపెట్టు, ఆశతో అడుగు. దేవా, నేను వెలిగించబడాలంటే నీ నూనె నాకు కావాలి, నీ పవర్ నాకు కావాలి, నీ జీవము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. లేకుంటే మనం వెలిగించబడింది. లోక సంబంధమైన లైట్లు, దీపాలు, క్యాండిల్ వెలిగించబడుతున్నాయంటే వాటికి పవర్ ఉన్నది, దీనికి పవర్ ఉన్నది, దీపాలకు నూనె ఉన్నది. దేవుని బిడ్డలారా, మనలో ఏముండాలి? మనంతకు మనము వెలుగుతామా? అనగా మనంతకు మనం పరిశుద్ధంగా ఉంటామా? ఎవడు ఉండలేడు. మనం పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధంగా జీవించడం. ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే, ఇందాక మనం చదివినగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారమైతే, సహవాసం ఉండాలి, కలిసిమెలిసి ఉండే సహవాసం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, కలిసిమెలిసి ఉంటాడు, అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు, మనలో ఉంటాడు. ఒక దీపం తీసుకుంటే నూనె ఎక్కడ పోస్తామమ్మా? లోపల పోస్తాం. లోపల గుడ్డిలో దీపం ఉంటే అప్పుడు దీపము ఆ నూనె ద్వారా దీపంలో ఉన్న ఒత్తి మండుతూ ఉంటుంది. లోపల నూనె రావాలి, మనలో నూనె రావాలి, మనలో పరిశుద్ధాత్మ రావాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ దీపం ఉన్నట్టు గ్లాస్ అంతా నల్లగా మసిమసిపోయింది.
తనంతా యేసు రక్తం ద్వారా కడిగేశాడు. మన పాపాలు ఉండే మనకు అందరికీ ఉండే యేసు రక్తం ద్వారా కడిగేసబడ్డా మనం. ఇప్పుడు మనం వెలగాలి, లైట్ రావాలి. మనం మనలో జీవం వస్తే వెలుగుతుంది. నూనె మనలోకి రావాలి. మన దీపంలో, మన బుడ్డిలలో నూనె నింపబడాలి. ఇదిగో ఆ నూనె కొరకాయి అందరూ కనిపెడుతున్నారు. అడగాలి దేవుడు, నూనె కొరకు అడగాలి, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు శిష్యులందరూ అడుగుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. వారందరూ కనిపెడుతుండగా పెంతెకోస్తు దినమని ఒక రోజు వచ్చింది. ఆ పండుగ రోజు వచ్చేసింది. వారు ప్రార్థన చేయించిండగా పరలోకం నుండి తన జీవాన్ని పంపించారు. కనిపెడుతున్న వారందరి పైకి ఆ జీవం వచ్చేసింది. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. అందరూ ఒక్కొక్కరి పైన రాలగా ఒక్కొక్కరు జీవాన్ని పొందుకున్నారు. ఒక్కొక్కరు పొందుకున్నారు. ఎంతమంది అడుగుతున్నారు? అందరికీ ఆ జీవం ఇచ్చారు. ఆ జీవాన్ని పొందుకొని అందరూ వెలిగించారు. అప్పుడు అందరూ ఏమైందంట? వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, పరిశుద్ధాత్మతో నిండిన వారై, వారికి వాక్ శక్తి, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనకు శక్తి వస్తుంది, పవర్ వస్తుంది. పవర్, శక్తి, మనలో శక్తి వస్తుంది. అప్పుడు మనము వెలుగుతాం. పవర్ లేని ఎవరు వెలుగు, పవర్ లేని లైట్లు వెలుగు. దేవుని బిడ్డారా, అలాగే మనలో కూడా ఆయన పవర్ మనకు కావాలి. ఆ పవర్ పరలోకం నుండి దిగి వచ్చే పవర్, నిజమైన పవర్ ఇది. యేసు యొద్ద నుండి వచ్చే పవర్ ఇది. యేసు ద్వారా పంపబడిన పవర్ ఇది. యేసు ద్వారా మనం పొందుకోవాల్సిన పవర్ ఇది. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుంది. మనం యేసు ద్వారా వెలిగించబడాలంటే యేసులో ఉన్న జీవం మనం పొందుకోవాలి. యేసు ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మనే జీవమును మనం పొందుకోవాలి. అప్పుడే మనం వెలిగించబడతాం. అప్పుడే మనం ప్రకాశమానంగా వెలుగుతాం. లేదా మనుషులు మన వెలుగుని చూడాలంటే, మనుషులకు మన వెలుగు కనపరచబడి, లోకానికి వెలుగు కావాలి. లోకానికి వెలుగు, లోకానికి వెలుగు లేదు కదా. పాపములో, నాశనంలో, అదిగో విగ్రహారాధనలో, అంధకారంలో కూర్చున్నాం. యేసయ్య ఈ లోకములోకి వచ్చినప్పుడు చీకటిలో ఉన్నవారిని, మరణాంధకారంలో ఉన్నవారికి గొప్ప వెలుగు ప్రకాశించును అని యేసయ్య గురించి ఉన్న ప్రవచనం నెరవేర్చబడింది. నీ గురించి, నా గురించి ఉన్న లేఖనములు చెప్పబడిన ప్రవచనాలు ఏమైపోతున్నాయి? మీరు లోకములకు వెలుగై ఉన్నారన్న ఆ యొక్క యేసు ప్రభు యొక్క ఉపదేశం మన జీవితంలో నెరవేర్చబడకుండా ఏమైపోతుంది? మనం ఈ లోకానికి వెలుగు, మనుషులు మన సత్క్రియలు చూడాలని చూస్తున్నారు. మనలో సత్క్రియలు, మంచి క్రియలు, మంచి వెలుగు, వెలుగు అది ఏదోట మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుడి బిడ్డ, మన వెలుగు ప్రకాశించబడాలంటే వెలిగించబడాలి. మనం వెలిగించబడాలంటే జీవాన్ని మనం పొందుకోవాలి, శక్తిని మనం పొందుకోవాలి, పవర్ను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. యేసు ప్రభు పంపే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. మనుషులు ఇచ్చే ఆత్మ కాదు ఇది, యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు ద్వారా పంపబడిన వాడు ఆ నిజమైన జీవం, నిజమైన జీవం. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవమే మనుషులకు వెలుగు ఉండేది. నాలో జీవం ఉన్నది. ఈ జీవమే, ఈ పరిశుద్ధాత్ముడే మనుషులకు వెలుగిస్తున్నాడు. నా జీవితం ద్వారా వెలిగిస్తున్నాడు, నా బ్రతుకు ద్వారా వెలిగిస్తున్నాడు, నా ప్రవర్తన ద్వారా వెలిగిస్తున్నాడు, నా సత్క్రియల ద్వారా వెలిగిస్తున్నాడు. మనుషులు మన సత్క్రియలను చూసి దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు నడిపించబడతారు. వెలుగు యొద్దకు వస్తారు, మనుషులు వెలుగు యొద్దకు వస్తారు, వెలుగు యొద్దకు వస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం ఒక మాట చూస్తాం, మనుషులు వెలుగు యొద్దకు వస్తారు. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 20వ వచనం. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు నిష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సరే, మంచి. నెక్స్ట్, సత్యవర్తనుడైతే తన
స్వంత ఘనతను, సొంత పదాన్ని ప్రేమించుకునే క్రైస్తవులు అన్యుల సంగతి కాదు మనకు వద్దు. సొంత ఘనతను, సొంత ప్రభావాన్ని చేసుకునే వారు వెలుగును చూసి అసహ్యపడతారు. నిజమైన వెలుగును చూసి వారు అసహ్యించుకుంటారు. వారి దగ్గరికి రానిచ్చుకోరు. ఎందుకు రానిచ్చుకోరు? మా క్రియలు కనబడతాయి, మా క్రియలు బయలుపరచబడతాయి. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుంటున్నట్లు వెలుగు దగ్గరికి రాడు, యేసు ప్రభు దగ్గరికి రాడు, పరిశుద్ధాత్ముని దగ్గరికి రాడు. పరిశుద్ధాత్ముని దగ్గరికి వచ్చాడా క్రైస్తవుల బండారు బయటపడతాయి. వద్దు మాకు పరిశుద్ధాత్ముడే వద్దు, పరిశుద్ధాత్మ వాక్యమే వద్దు, పరిశుద్ధాత్మని యొక్క సత్యమే వద్దు. వాని క్రియలు కనబడకుండాన్నట్లుగా వాడు వెలుగునందుకు రాడు. కానీ సజ్జనుడైతే, సత్యవర్ధనుడైతే, సత్యాన్ని ప్రేమించేవాడైతే, సత్యాన్ని ఇష్టపడేవాడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని. అవును దేవుడు, మన క్రియలు నా మూలమైనది కావు. పౌలన్న మంచోడు కాదు. దేవుని బట్టి నేను మంచోని, లేకుంటే నేను కూడా చెడ్డోనే. కానీ దేవుని ఆత్మను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నేను మంచోని. తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చి పరిశుద్ధాత్మ ఎదురుకు వస్తాడు. నేను ఇంకా పరిశుద్ధపరచాలి, పరిశుద్ధాత్మ ద్వారా నా జీవితం ఇంకా ప్రకాశించాలి, ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. దేవుని పిల్లారా, ఇదిగో మనుష్యుడు దేవుని మూలంగా చేయబడి ప్రత్యక్షపరచబడినట్టుగా తెలియపరచబడాలి. దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని సాక్షిగా మనం ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, అయ్యా నేను ఆ వెలుగుని కాదయ్యా, ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చినట్టు నేను వచ్చిన వాడిని, పంపబడిన వాడిని, నిజమైన వెలుగు ఉన్నాను. నేను వెలుగుని గురించి సాక్ష్యం ఇస్తాను. అవును దేవుడు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నా. నేనే కాదు. నన్ను వెలిగించిన వాడు పడున్నాడు, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాడు పడున్నాడు. ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నానంతే. నన్ను వెలిగించిన వాడు ఉన్నాడు, ఆయన గురించి నేను జీవిస్తున్నాను, ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు కొరకు వెలిగించబడ్డాం. మనం నిజమైన వెలుగు ద్వారా మనం వెలిగించబడ్డాం. మనంతకు మనం వెలగలేదు కనుక మన వెలుగు మనుషులకు ప్రత్యక్షపరచబడినట్లుగా మనం ఎప్పుడు వెలుగునొద్దకే రావాలి, పరిశుద్ధాత్మని యొద్దకే రావాలి, పరిశుద్ధాత్మని కలిగే మనం జీవించాలి, పరిశుద్ధాత్మని సహాయంగా పొందుకోవాలి. మన ప్రవర్తన సమస్తం పరిశుద్ధాత్మని ద్వారా తెల్లం చేయాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించే వారందరూ కూడా శరీర క్రియలను జయిస్తారు. దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారు. దేవుని ఆత్మకు శరీరానికి పోరాటం. మనం ఆత్మానుసారంగా జీవిస్తామా, శరీర క్రియలు మనం చంపేస్తాం, లోకాన్ని చంపేస్తాం, పాపమును చంపేస్తాం, చీకటిని చంపేస్తాం. వెలుగును మనం ప్రేమిస్తున్నామా, చీకటి దూరం అయిపోతుంది. వెలుగొద్దు నాకు వెలుగొద్దని లైట్ బంద్ చేసామా, చీకటి వచ్చేసామని లైట్ను బంద్ చేయకూడదు. పరిశుద్ధాత్మను ఆర్పకుడే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి, మనలో నివాసం చేయాలి. ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆ శక్తితో నింపబడ్డారు. ఆ శక్తి వారి లోపలికి వెళ్ళిపోయింది, వారిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు వారు శక్తిని పొందుతారు, అప్పుడు వారు వెలుగుతున్నారు, అప్పుడు యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, యేసుని గురించి ప్రచురపరుస్తున్నారు, యేసుని గురించి ప్రాణాలు ఎన్నిక కూడా తెగించేశారు. తన్నులు కొడితే కూడా యేసు కొరకు మేము తన్నులు తినేది కూడా గొప్ప గ్రేట్ అని సాక్ష్యం చెప్తున్నాం. మా యేసు ప్రభు కొరకు మేము ఇట్లా తన్నులు తిన్నాం అని గొప్పగా, ఎంత భాగ్యం ఇది. కొట్టి పంపించేస్తే మేము యేసు ప్రభు కొరకు తన్నులు తినేది గొప్ప భాగ్యం అని వెళ్ళిపోయి సంతోషంగా చెప్తున్నాను, సాక్ష్యం. అవును దేవుడు, మన ప్రతి క్రియ ద్వారా యేసుకు మహిమ, యేసు నామాన్ని కనపరచాలి. మన ఇంట్లో ఉన్నందరికీ వెలిగియాలంటే పైకెత్తబడాలి, ఈ ప్రవర్తన పైకెత్తబడాలి. కొంచెం కింద మంచి కింద దాచుకొని
సాటు ప్రార్థనలతో ప్రార్థన చేయాల్సిన టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. అమ్మో ప్రార్థన సమయంలో వాళ్ళే దూరం పోతారు, దూరం లేదా వచ్చి కూర్చుంటారు. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. వెలుగు మనం వెలుగుతూ ఉంటే చీకటి దూరం అవుతుంది. చీకటి వెలుగు, మనుషులలో ఉన్న చీకటి కూడా తొలగుతుంది, మనుషులో ఉన్న పాపం కూడా తొలగుతుంది. వెలుగునంత కష్టం. వెలుగు చేత మనం ఆకర్షించబడి మనం వెలుగుతూ ఉండాలి. మన క్రియలను బట్టి మన వెలుగు కిరణాలను బట్టి అందరూ ఈ వెలుగునంత తీసుకుని నిజమైన వెలుగు. మంచి దేవుడు గారు ఒక మాట చూసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిని కనబడుచున్నది. చూడండి దేవుని పిల్లారా, మనందరము కూడా లోకమందున ఎంత గొప్ప భక్తుడైనా అందరూ పూర్వమందు చీకటి పాపమైంది. కానీ ఇప్పుడైతే ప్రభువునందు యేసు క్రీస్తుని బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన ఆత్మను బట్టి మన పాపము, మన చీకటి తొలగిపోయి మనం వెలిగించబడ్డాం, పరిశుద్ధపరచబడిన మనలో నుండి వెలుగు యొక్క క్రియలు ఉన్నాయి. కొన్ని ఆత్మ ఫలములు ఉన్నట్లుగానే వెలుగు ఫలములు కూడా ఉన్నాయి. ఏంటివంట వెలుగు ఫలములు? సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము. ఇవి ఈ వెలుగులో నుంచి కనబడతాయి. వెలిగించబడిన వారి జీవితంలో నుంచి కనబడాలి. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం. ఈ వెలుగు యొక్క ఫలము. ఈ ఫలములు మనలో నుంచి బయటకు రావాలి. చీకటిలో ఉంటుంది, చీకటి తొలగించాలి, వెలిగించాలి. దేవుని పిల్లలు చూడండి, వెలిగించాలి. చీకటి తొలగిపోవడం ఒకటి, వెలిగించబడడం ఒకటి. వెలుగులో నుండి కిరణాలు రావాలి, లైట్ రావాలి. దిమ్ములైపోవడం, ప్రకాశించాలి. ఎంత నూనె పోస్తుంటే దీపం అంతా వెలుగుతూ ఉంటుంది. ఎన్ని కట్టెలు పెడుతుంటే మంట అంత పెద్దగా వస్తుంటుంది. కనుక దేవుని ద్వారా పరిశుద్ధాత్మతో మనం ఎంత సహవాసం చేస్తుంటే మన జీవితం అంతా పరిశుద్ధంగా బయటకు వస్తుంది. మన ప్రవర్తన బయటకు వస్తుంది, మంచితనం బయటకు వస్తుంది, నీతి క్రియలు బయటకు వస్తాయి. దేవుని సాక్షులుగా అనేకులు దీని బతుకు నడిపించాలి. కనుక మనం చీకటి. పేతురు భక్తుడు కూడా అంటాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచుటకాయ. మనము చీకటి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగు. ఇది సామాన్యమైన వెలుగు కాదు, దీన్ని వర్ణించలేము. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. యేసు ద్వారా వెలిగించబడిన మనము ఆ వెలుగు ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన వెలుగు, పరసంబద్ధమైన వెలుగుది, పరిశుద్ధాత్మ వెలుగుది. కనుక మనం ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాం. ఎందుకొరకు? ఆయన గుణాతిశయాలను ప్రచురపరచాలి, తెలియపరచాలి. మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచాలి. అందుకొరకు మనల్ని వెలిగించాలి, అందుకొరకు మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాం, అందుకొరకు మనల్ని జీవముతోటి నింపాడు, పవర్ తోటి నింపాడు, నూనెతోటి నింపాడు. ఎందుకంటే మనకు వెలుగాలి, సత్క్రియలన్నీ వెలుగు రావాలి, సమస్త విధములైన మంచితనం రావాలి, నీతి రావాలి. కనుక మనం వెలిగించబడిన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తెచ్చిన ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటకాయ ఆయన మనల్ని వెలిగించారు. దేవుని చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. 23వ వచనం, 21, 23. దాని 12 గుమ్మములు. 21 ప్రకటన గ్రంథము
ప్రకాశించుటకై సూర్యుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనులు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చుదురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేలే మాత్రమును వేయబడవు. అక్కడ రాత్రి లేదు, అక్కడ చీకటి లేదు. ఇక్కడ పరలోకమందున్న ఎత్తబడే దేవుని సంఘం గురించి పరలోకం గురించి కాదు. బాగా ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉన్నది సంఘవర్ణన. సంఘం గురించి, పరలోకం గురించి కాదమ్మో. చాలా మంది తప్పులు చేసుకుంటారు. గొర్రె పిల్ల యొక్క భార్య గురించిన వర్ణన స్పష్టంగా తెలియపరిచారు. దేవుని సంఘములో గొర్రె పిల్లయే దీపము. దేవుని పిల్లల ఈ సంఘమే పరలోకములోనికి ఎత్తబడే సంఘము. ఈ సంఘమే భూలోకానికి మరలా దిగి వచ్చి రాజ్య పరిపాలన చేసే సంఘము. ఇక్కడ చీకటి లేదు. ఇక్కడ వెలుగే. సూర్యుడు లేడు, చంద్రుడు వెలుగు కాదది. ఎప్పుడు వెలిగించేటందుకు చంద్రుడు కాదు అక్కడ ఉన్నది, సూర్యుడు కాదు అక్కడ ఉన్నది. దేవుని గొర్రె పిల్ల నిజమైన వెలుగు. ఆది అందున్నవాడు, ఇదిగో లోకానికి వెలుగై ఉన్నవాడు, పరలోకమందు కూడా సంఘములో కూడా వెలుగై ఉన్న దేవుడు. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. దేవుని పిల్లలు ఆ వెలుగులో మనం సంచరిస్తుంటాం, ఆ వెలుగులో మనం ప్రవేశిస్తాం. చీకటి అక్కడ ఉండదు. చీకటికి అక్కడ స్థానం లేదు. దేవుని పిల్లల పాపమునకు స్థానం లేదు, అపవిత్రతకు స్థానం లేదు, ఆ యొక్క అయోగ్యతకు స్థానం లేదు, సాతానుకు స్థానం లేదు. అక్కడ పరిశుద్ధతే. నీవు నేను వెలిగించబడిన వారిని, పరిశుద్ధపరచబడిన వారి లోకంలో వెలుగుతూ మనం యేసు ద్వారా వెలిగించబడుతూ అనేకులకు వెలుగుకరంగా జీవిస్తే ఆ స్థానంలోకి వెళ్ళిపోతాం, ఆ పరిశుద్ధతలోకి మనం చేరిపోతాం. ఆ పరమ యెరూషలేమనే పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ సంఘములోనికి నీవు నేను చేరిపోయి ఎప్పుడు ప్రకాశిస్తున్నారు. భూరాజులు తమ వెలుగును దానిలోకి తీసుకొని వచ్చారు. నీవు నేను ఒక రాజు దేవుని బిడ్డ. నీవు నేను భూలోకం నుండి కొనబడిన రాజులకు, యాజకులకు. మనము వెలుగుతూ అక్కడ వెళ్ళిపోతాం. వెలుగును తీసుకొని వెళ్ళిపోయి అంత ప్రకాశమానంగా చేస్తాం. స్థలం అంతా ప్రకాశమానమైంది. నీ వెలుగు, నా వెలుగు, ఇదిగో ఈ వెలుగులన్నీ కలిసి దేవుని రాజ్యం. దేవుడ యేసు ద్వారా వెలిగించాలి. యేసులో జీవం ఉన్నది. ఆ జీవమే ఇదిగో నీలో నాలోనికి ప్రవేశిస్తుంది. ఆ జీవమే మరి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ జీవం. ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటే తప్ప మనం వెలిగించబడితేనే మన నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగే పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ ప్రవర్తన. ఈ జీవితమే పరలోకానికి మనల్ని తీసుకుంది, ఆ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుంది. యేసుతో కూడా సహవాసం కలిగి పరిశుద్ధాత్మను పొందుకుందాం. పరిశుద్ధాత్మ సహవాసాన్ని పొందుకుందాం. పరిశుద్ధాత్మ కొరకై వేడుకుందాం, అడుకుందాం, పొందుకుందాం. పరిశుద్ధపరచబడదాం, వెలిగించబడి ప్రభు కొరకు జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవా